పొద్దుటూరులో మన మదర్ని చంపేశాడు ఒక బీటెక్ స్టూడెంటు. అతను బీటెక్ అయిపోయిన తర్వాత 4 ఇయర్స్గా ఉద్యోగం లేకుండా హైదరాబాద్లోనే ఉన్నాడు. ఆమె వాళ్ళ మదర్ కూడా టీచరు. ఆమె కొంచెము ఇప్పుడు పిల్లల మనస్తత్వం కూడా ఆమెకు టీచర్ ట్రైనింగ్లో తెలిసే ఉంటుంది. పిల్లల మెంటాలిటీ ఎటువంటిది ఏమి. ఆ పిల్లోడు పెరిగి పెద్దవాడయ్యాడు కదా. పెరిగి పెద్దవాడైనప్పుడు బీటెక్ అయిపోయిన తర్వాత హైదరాబాద్లో ఆ బాబుకు రూమ్ రెంట్ కడుతూ వాడు కూర్చొని తినడానికి డబ్బులు ఇస్తూ అలా మొట్టమొదట అలా చేయకుండా ఉంటే బాగుండేదేమో. ఆమె జాబ్ వచ్చేంత వరకు ఫస్ట్ నుంచి వాళ్ళ దగ్గరనే పెట్టుకొని ఇప్పుడు కంప్యూటర్లోనే ఆన్లైన్లోనే జాబ్కు మస్తుగా అప్లై చేసుకోవచ్చు. బీటెక్ చదివితే చేసే ఉద్యోగమే చేయాలని లేకుండా ఏదో ఒకటి చిన్నపాటి ఉద్యోగం కూడా ఆ బాబు దగ్గర చేపించుంటే వాళ్ళు బాగుండేదేమో. బాగా ఆ బాబును సుఖంగా ఉండేట్టుగా ఆ పేరెంట్స్ అలవాటు చేసి పెట్టారు. ఆమెకు కూడా తెలిసే ఉంటుంది. ఆల్రెడీ బీఈడీ అలా చేస్తుంటే కూడా పిల్లలు ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు వాళ్ళ సైకాలజీగా ఎలా ఉంటారు ఏమని వాళ్ళ మదర్ కూడా ఒక టీచరే కదా. ఆ బాబు చిన్నప్పటి నుంచి అలవాట్లు ఎలా ఉన్నాయి, ఎలా చేంజెస్ వస్తున్నాయి, వాడు డబ్బుల కోసమో అలా పీడిస్తున్నాడంటే కొంచెము మంచిగా కంట్రోల్ చేస్తుంటే బాగుండేదేమో. బాగా డబ్బులు ఇచ్చి జులాయిగా తిరిగి ఎంత కావాలో అంత డబ్బులు ఇచ్చి వాడిని కూడా అలా భయంకరంగా వీళ్ళు కూడా తయారు చేశారేమో అనిపిస్తుంది. ఆ బాబు కూడా వాళ్ళ ఇంట్లో చూపించే ప్రేమ అనురాగాలు ఎక్కువ అయిపోయి వాడు కూడా అలా భయంకరంగా తయారయ్యాడేమో అనిపిస్తుంది. కానీ ముందుగానే గ్రహించుంటే బాగుండేది ఆ పేరెంట్స్. మంచిగా చెప్పి వాడిని ఫస్ట్ నుంచి కూడా ఒక కంట్రోల్కి చెప్పి కొంచెం మంచిగా వాడిలో మార్పు అనేది తీసుకొచ్చింటే బాగుండేదేమో. బాగా బాబు చెప్పినట్టుగా వాళ్ళు ఇష్టంగా ఆ గారాబంతో ఆ బాబుకు బాగా డబ్బులు ఇచ్చి సోమరిగా తయారు చేస్తున్నారేమో అనిపిస్తుంది పేరెంట్స్. వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకొని ఏదో ఒక జాబ్ పెట్టి చేసింటే ఇంత ప్రాబ్లం అయ్యేది కాదేమో. వాడు తిని కూర్చోవడం వల్లనే వాడికి మెంటల్గా అలా అయిపోయాడు. వాళ్ళు మెడ్రాస్లో ట్రీట్మెంట్ తీపిచ్చినప్పుడు కూడా ఈ బాబు కొంచెము మైండ్ కొంచెము తేడాగా ఉంది, కొంచెము బ్రెయిన్ సరిగా లేదు అని వాళ్ళు మెడ్రాస్లో డాక్టర్లు చెప్పినప్పుడు వీళ్ళు అటువంటి బాబుని అలా ఒంటరిగా హైదరాబాద్లో వదిలేయడము, సోమరితనంగా తినడము, ఇష్టం వచ్చినట్టుగా తిరగడము అలా అలవాటైపోయింది ఆ బాబుకి. వాళ్ళు ఆ మాదిరితో వాళ్ళు సైకాలజీగా బాబు మైండ్ సరిగా లేదన్నప్పుడు వెంటనే వాళ్ళు ట్రీట్మెంట్ ఇప్పించుంటే బాగుండేదేమో. ఆ బాబుకు కౌన్సిలింగ్ ఇప్పించినా కూడా ఆ బాబును మంచిగా ఉండేవాడు, వీళ్ళు ఈమె బతికి ఉండేదేమో. వీళ్ళు పేరెంట్స్ అజాగ్రత్త కూడా చాలా ఉంది ఆ బాబు విషయంలో. వాడికి అలా ఇచ్చి మంచిగా వాళ్ళు బాగా తయారు చేసేస్తారు. కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లలు చెప్పినట్టుగా వినాలే కానీ మరీ ఎక్కువగా కూడా వాళ్ళ గారాబము చేయకూడదేమో. కానీ వాళ్ళు కొంచెం ఆలోచించి డాక్టర్ దగ్గర వెంటనే కౌన్సిలింగ్ ఇప్పించుంటే చాలా బాగుండేదండి. మానసిక డాక్టర్ దగ్గరికి చూపించుంటే కూడా వాడి మెంటల్ కండిషన్ కూడా బాగుండి అలా చంపేవాడు కాదేమో. ఈ తల్లిదండ్రులు బిజీ అనేసి వాళ్ళు డ్యూటీలో వాళ్ళు వెళ్ళడం వలన సమయం లేని కారణంగా ఆ బాబును ఏమీ కాదులేని చెప్పి వదిలేశారు. వాడికి సైకాలజీగా మైండ్ సరిగా లేదు, స్టార్టింగ్లో ఉంది మైండ్ ప్రాబ్లం అన్నప్పుడే వీళ్ళు చాలా ఇంట్రెస్ట్గా పట్టుదలగా తీసుకొని డాక్టర్లు సూచన ప్రకారంగా వెంటనే కౌన్సిలింగ్ తీసుకొని పోయి ట్రీట్మెంట్లు ఇప్పించుంటే ఇంత ఘోరం జరిగేదేమో కాదు. కానీ వాళ్ళ నిర్లక్ష్యంతో ఆమె ప్రాణమే పోయింది. ఇప్పుడు వాళ్ళ నాన్న ఒంటరిగా మిగిలిపోయాడు. ఇతనేమో జైల్లో ఉన్నాడు. ఇతనికి ఎలా ట్రీట్మెంట్లు ఇప్పించి ఏం చేసినా కూడా అతని సమాజంలో వదలాలన్నా కూడా అతన్ని చూసి అందరూ కూడా భయపడతారు కదా. వాడి తల్లిని అంత భయంకరంగా చంపిండేవాడు కూడా సమాజంలో ఫ్రీగా తిరగలేడు. అతన్ని ఫ్రెండ్స్ కూడా అతని దగ్గర చేరనియరు, ఎవరూ భయపడరు.
అతనికి జాబు ఇవ్వరు. ఇప్పుడు ఆమె కొడుకు జీవితమే నాశనం అయిపోయింది. చంపేశాడు కాబట్టి ఆమె వెళ్ళిపోయింది. తెలిసినట్టుగా వాడి చేతిలో సచ్చిందే కానీ ఇప్పుడు ఆమె కొడుకు ఇక్కడ సమాజంలో బతకలేక సస్తాడు. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఎవరికైనా పిల్లలకు ఏదైనా ఆరోగ్యం బాగలేకపోయినా కూడా వెంటనే మనము డాక్టర్ చెప్పినట్టుగా డాక్టర్ల సలహా ప్రకారంగా వెంటనే ట్రీట్మెంట్ ఇప్పించుకోవాలి. అన్నిటికంటే కూడా భయంకరమైన వ్యాధి మానసిక జబ్బు. ఆ మానసిక జబ్బు ఉండేవాళ్ళు ఏమిటంటే వాళ్ళు వెంటనే చనిపోవాలనే నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఇంకొక ప్రాణాన్ని తీసేదానికి కూడా నిర్ణయం తీసుకుంటారు. ఏ జబ్బులకు కూడా కొంత సమయం ఉంటుంది, నయం అవుతుంది. ఎటువంటి భయంకరమైన జబ్బులైనా కూడా నయం అవుతాయి. కానీ ఈ మానసిక జబ్బుకు మించిన భయంకరమైన జబ్బు ఇంకొకటి లేదు. అతని మానసిక జబ్బే అతన్ని తల్లిని చంపేడుగా చేసింది. తల్లిదండ్రులు గుర్తించకపోవడం వల్లనే ఇంత భయంకరంగా జరిగిందేమో అనిపిస్తుంది. కొంచెము గుర్తించి ట్రీట్మెంట్లు ఇప్పించుంటే ఇంత భయంకరంగా జరిగేది కాదేమో. కానీ ఏమి జరిగినప్పటికి కూడా కానీ అలా జరగడమో, ఆమె ప్రాణం అలా పోవడమో అనేది చాలా తట్టుకోలేని బాధ.